ఒక పక్క మహాకుంభమేళలో 55 కోట్ల మంది భక్తులు పుణ్యస్థానాలు ఆచరించారు. ఈ యొక్క పుణ్యస్నానాలు ఆచరించిన వారిలో ప్రముఖులు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా ఒక పక్క మహాకుంభమేళ జరుగుతున్న సమయంలో 2వ అంతర్జాతీయ ఆలయాల సదస్సుని ఫిబ్రవరి 17, 18, 19న తిరుపతిలో ఆశా కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. 17వ తేదీన ప్రారంభం. దీనికి 4 మతాల వాళ్ళు వచ్చారు. హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతస్థులు. మొదటి అంతర్జాతీయ ఆలయాల సదస్సు కాశీలో జరిగింది, వారణాసిలో జరిగింది. ఇది 2వ సదస్సు. దీనికి 1581 దేవాలయాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవాలయాల ప్రతినిధులు హాజరయ్యారు. 1581 దేవాలయాలు కూడా 58 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు. వీరితో పాటు 685 మంది ప్రతినిధులు ఆన్లైన్లో జూమ్ ద్వారా, వివిధ ఆన్లైన్ మీడియా ద్వారా వర్చువల్గా హాజరయ్యారు. ఈ 3 రోజుల్లో 111 మంది స్పీకర్స్ వాళ్ళు ప్రసంగాలు చేయబోతూ ఉన్నారు, వివిధ దేశాలకు సంబంధించిన వారు. తర్వాత 15 వర్క్షాప్స్ నిర్వహించబోతూ ఉన్నారు, కార్యశాలలు 15. ఇక్కడ 60 ఎగ్జిబిషన్ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 3 ముఖ్యమంత్రులు వచ్చారు ఈ సదస్సు ప్రారంభానికి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసు, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, 3 వచ్చారు ముఖ్యమంత్రులు. ఇక అనేక మంది కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు అందరూ రావడం జరిగింది. వీరితో పాటు ఆధ్యాత్మిక గురువు ఆచార్య స్వామి గోవిందదాస్ గిరీజ్ మహారాజ్ వారు కూడా వేదికను అలంకరించడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎవ్వరూ ఊహించని విధంగా ఒక చారిత్రాత్మకమైన ప్రకటన చేశాడు. ఎవరు ఊహించలేదు, అలాంటి ప్రకటన చేస్తారని కలలో కూడా ఎవరు అనుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే క్రైస్తవులను ప్రోత్సహిస్తాడు, ముస్లింలను ప్రోత్సహిస్తాడు, పాస్టర్లకి ఆయనకి వాళ్ళకేదో నెలవారీగా పారితోషికం ఇస్తాడు, ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000, వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తాడు నెలవారీగా అని చెప్పి కొంతమంది చంద్రబాబు నాయుడు ఈ హిందూ మతాన్ని ఇంతగా ప్రోత్సహిస్తాడా అని చెప్పి ఎవరు ఊహించలా. ఆయన ఏమైనా ప్రకటన చేశాడంటే, భారతదేశంలో అన్ని రాష్ట్రాల రాజధానులలో టీటీడీ తరపున శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మాణం చేయబోతున్నాం. అదొకటి. 2, ప్రపంచ దేశాలలో ఎన్ని నగరాలలో హిందువులు నివసిస్తున్నారో అన్ని నగరాలలో కూడా టీటీడీ అక్కడ శ్రీవారి మన వెంకటేశ్వర స్వామి దేవాలయాల్ని నిర్మాణం చేయబోతుందని చెప్పి ప్రకటించారు. ఆ ప్రకటన చేయగానే ఆ ఆశా కన్వెన్షన్ హాల్లో ఉండే ప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఇక వాళ్ళు చప్పట్లు కొడుతుంటే
మళ్ళీ చంద్రబాబు నాయుడు తిరిగి ప్రసంగం అందుకోవడానికి ప్రారంభించడానికి 5 నిమిషాలు పట్టింది. అలా కొడుతుంటే అక్కడ వచ్చిన వారి ప్రతినిధుల యొక్క ఆనందానికి అవధులు లేవు. ఇది అంతర్జాతీయ సదస్సు కనుక చంద్రబాబు నాయుడు తెలుగులో కాదు మాట్లాడింది, ఇంగ్లీష్లో మాట్లాడాడు. కనుక ఇంగ్లీష్లో మాట్లాడాడు కనుక అందరికీ అర్థమైంది. అంటే అటువంటి పుణ్య కార్యక్రమాన్ని ఇప్పుడు అవి ప్రకటన చేస్తూ ఆయనే గోవింద 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 అని ఉచ్చరించటం, అది మరింత ఉత్తేజాన్ని నింపింది. హాల్ అంతా కూడా ఛార్జ్ అయిపోయింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపదమొక్కులవాడు, వడ్డీ కాసులవాడు ఆ వెంకటేశ్వర స్వామి మొత్తం విశ్వమంతా వ్యాప్తి చెందబోతున్నాయి దేవాలయాలు, విశ్వ నగరాలలో ప్రత్యక్షం కాబోతున్నాడనే ఆనందం అక్కడ వచ్చిన వారికి. అలాగే చాలామంది లైవ్ చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణనే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా లైవ్లో ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా వాళ్ళ ఇళ్లలో చూసి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఇదేదో కేవలం హామీ కాదు, తక్షణమే కార్యాచరణ ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వాలకు రాసి అక్కడ భూసేకరణ చేసి, అట్లాగే ఇతర దేశాలలో భారతదేశ రాయబారులు ఉంటారు ఆ దేశంలో, వారి సహకారం తీసుకుని ఎక్కడెక్కడ భూసేకరణ చేయాలో, భూమి కొనుగోలు చేయాలో కొంతమంది దాతలు దానం చేస్తారు, కొన్ని ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తారు. ఆ విధంగా రంగంలోకి దిగవలసిందిగా టీటీడీ అధికారులకు ఆదేశం ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలుగా 2019 నుంచి 24 వరకు జరిగిన దేవాలయాలపై దాడిని పరోక్షంగా ప్రస్తావించారు. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా భారతదేశంలో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన విధంగా దేవాలయాలపై దాడులు ఎన్నడూ జరగలేదు, జరగదు, జరగబోదు. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదా లేదా, పోలీసులు ఉన్నారా లేరా, అసలు ప్రభుత్వం అనేది ఉందా అనే విధంగా ఎక్కడ చూసినా దేవాలయాలపై దాడులు, రథాల దగ్ధాలు, ఇక్కడ ఉండే విగ్రహాలను అపహరించడం, విగ్రహాలను తలను ఖండించడం, అట్లాగే ఆ రథాలపై కానీ సింహాలను అపహరించడం, ఇన్ని అపచారాలు దేవాలయాల్లో, ఇన్ని అపచారాలు, అక్రమాలు, అరాచకాలు ఎన్నడూ కూడా భారతదేశంలో జరగలేదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఎవ్వరిపై కూడా కేసు అనేది నమోదు కాల. దాన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని చంద్రబాబు నాయుడు దేవాలయాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించండి అంటూ ఆయన ఒకటి చెప్పాడు. నేను 1995లో మొట్టమొదటిసారిగా మొదటి సంవత్సరం ముఖ్యమంత్రి అయినప్పుడు నా పిలుపు తెలుగు రాష్ట్రాలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంటికి ఒకరు ఐటీ నిపుణుడు ఉండాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణుడు ఇంటికి ఒకడు ఉండాలన్నాను. అయ్యారు, వచ్చారు. ఈ రోజున హైదరాబాద్ నగరం, పూనా, బొంబాయి, మద్రాస్, బెంగళూరు, ఎక్కడ చూసినా, అమెరికాలో కూడా ఎక్కడ చూసినా అక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉండటం అనేది విశేషం. అంటూనే ఇప్పుడు నేను మరొక పిలిపిస్తున్నా. ఐటీ అయిపోయింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంకా ఒక అడుగు ముందుకు వేశాం. ఈరోజు కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డే రోజులు మనం ముందుగా తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో మనం ముందు మేల్కొన్నాం. కృత్రిమ మేధస్సు భారతదేశంలో 65% వినియోగంలో ఉంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో కేవలం 30% వినియోగంలో ఉంది. అది మన ఘనత అని చెప్పి ఆయన ప్రకటించడం అదొక విశేషం. అంటూనే కృత్రిమ మేధస్సుని, ఈ సాంకేతిక పరిజ్ఞానమైన ఫిన్టెక్స్ సొల్యూషన్ని, సీసీ కెమెరాల్ని, డ్రోన్లను, క్యూఆర్ కోడ్లను, ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తులు గంటల తరబడి వేచి ఉండకుండా
క్యూ లైన్లలో మగ్గిపోకుండా అతి తక్కువ సమయంలో దర్శన భాగ్యం కలిగే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించమని పిలిపించాడు. అంతేకాదు మనమిచ్చిన విరాళాలు, భక్తులు ఇచ్చిన విరాళాలు, దాతలు ఇచ్చిన విరాళాలు కేవలం వారు ఏ సంకల్పంతో దేనికైతే ఇచ్చారో దాని కొరకే వినియోగించాలి. నిధుల దుర్వినియోగం కాకుండా నిధుల పారదర్శకత కోసం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించవలసిన అవసరం ఉందని చెప్పి ఆయన ప్రస్తావించడం అనేది విశేషం. అట్లాగే దాతలు ఇచ్చిన విరాళాలను పారదర్శకంగా వెబ్సైట్ ద్వారా, తర్వాత ఆర్థికంగా ప్రతి రూపాయి భక్తుల ప్రయోజనాలను, దాతల ప్రయోజనాలు కాపాడే విధంగా ఉండాలి. భక్తులు ఇచ్చిన విరాళాలతో దేవాలయాల అభివృద్ధి, దేవాలయాల్లో సౌకర్యాలు, భక్తులకు సౌకర్యాలు అవే కల్పించాలి కానీ ఇతర అవసరాలకు వాడకూడదని ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. అంటూనే చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో 27,000 దేవాలయాలు ఉన్నాయి. సంవత్సరానికి 27 దేవాలయాల్లో 21 కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఇది దేశంలోనే రికార్డు. 21 కోట్ల మంది భక్తులు మన 27,000 దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఇంకా పెరగాలని అంటూనే దేవాలయాల ట్రస్ట్ బోర్డులో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మేము చట్ట సవరణ, దేవాదాయ చట్టాన్ని సవరించి ఒక బ్రాహ్మణుడికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా, ఒక నాయి బ్రాహ్మణుడికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా అవకాశం కల్పించిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని సగర్వంగా ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే ఆగమము, అలాగే వైదికం ఈ అంశాలపై దృష్టి సారించి ఆగమ శాస్త్ర విధానంలో దేవాలయాలు నిర్వహించబడే విధంగా వైదిక కమిటీలు కూడా మేము నియమించామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. విశేషం ఏంటంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్య మతస్థులు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా టీటీడీ బోర్డు నుంచి తప్పించి ఇతర శాఖలకు పంపించడం అనేది విశేషం.